నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. నిన్న జరిగిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇంతవరకు డీకే అరుణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు గద్వాల్లో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదని సవాల్ విసిరారు. ఆ సేవలకు ప్రతి సవాల్గా ఈరోజు గద్వాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు మాట్లాడుతూ ఇప్పటి వరకు డీకే అరుణమ్మ గద్వాల్ని ఎంత డెవలప్ చేశారో సవాల్కు ప్రతి సవాల్ విసిరారు. సవాల్కు మేము సిద్ధం, స్థలం, సమయం, తేదీ చెప్పండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ఎగ్బోటే, జిల్లా ఓబీసీ అధ్యక్షులు దేవదాసు, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, అనిల్ కిరణ్, అబ్బులేటి నరసింహ, రజక నరసింహులు, తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, మేము మా యొక్క చేసిన అభివృద్ధి మీద అన్ని నివేదికలు తీసుకొస్తాం. మీరు చేసిన అభివృద్ధి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో మీరు చేసిన అభివృద్ధి ఎంత, ఈ అభివృద్ధిలో రాష్ట్రం వాటా ఎంత, ఈ అభివృద్ధిలో కేంద్రం వాటా ఎంత, అన్ని ప్రజల ముందర ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అరుణమ్మ చేసిన రోలే తప్ప ఈ గద్వాల తాలూకాలో ఆయన చేసిన రోలు ఏ విధంగా ఉండో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం మేలు చెరువు చౌరస్తాలో ఆయన చేసిన అభివృద్ధి ఒక తాత్కారం, నిదర్శనం. మేలు చెరువు ఔజర్ రోడ్డు గుంతల మాయమై మీరు అందరూ మనమంతా గమనిస్తున్నాం. ఆ రోడ్డు కన్నా పోతే ముల్తకల్ మండల ప్రజలు చాలా మంది నాతో అంటారు, నేను ప్రతిసారి మీటింగ్ అయినప్పుడు, ఆ మీ గాన మా 9 నెలల కడుపుతోనే వచ్చిన నొప్పులతోనే వస్తే మీ పెద్ద హాస్పిటల్ కానీ మా ముల్తకల్ మండలం నుంచి వస్తే ఇంత మేల్చోరు గుంతలనే కాలిపోతుంది అంటారు. మళ్ళీ ఆయన చేసిన అభివృద్ధి అదేనా? ఆ గుంతల అంటే కనపడడం లేదా ఈ రోడ్లు? మరి ఎక్కడుంది అభివృద్ధి? ఆయన చేసింది పేదోళ్ళకి స్పాట్లో కలిసింది. ఆ యొక్క దదరపల్లి శివారులో దాదాపుగా 70 ఎకరాలు 2012లో మళ్ళీ రెండోసారి గద్వాల ప్రాంతము గద్వాల పట్టణం పెద్దగైంది. మరి ఆ రోజు పిల్లిగుళ్ళల్లో పట్టలు ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన పేదోళ్ళు కూడా ఉండరు, వాళ్ళకు కూడా ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతోన ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు దదరపల్లి శివారులో 70 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల నుంచి కూడా భూమి సేకరించి ఆ రోజు ఎంతో ప్రయాసపడి ఆ భూమి సేకరించాలంటూ ఎంతో ప్రయాసపడి వర్షమాడి గారి యొక్క సహకారంతో ప్రైవేటు వ్యక్తులు పిలిపించి గవర్నమెంట్ ఒక పైసా 6 లక్షలు ఇస్తే మిగిలిన పైసలు మన అరుణమ్మ గారి చేతుల మీద ఇచ్చి సొంతంగా ఇచ్చి ఆ రోజు 70 ఎకరాలు సేకరించడం జరిగింది పేదల గురించి. మరి ఆ 70 ఎకరాలలో దాదాపుగా 1400 మంది పేదలకు ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి పట్టాలు ఇచ్చిన తర్వాత మన గద్వాల ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏం చేసినాడు? పేదల కడుపు కొట్టి ఎంఆర్ ఆఫీసులో రికార్డులు మాయం చేసి మరి అక్కడ డబుల్ బెడ్రూమ్ మా మేడం సేకరించిన భూమిలో డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా 12 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు కూడా గద్వాల తాలూకాలో పేదలు కనిపించలేదా? ఒక్క పట్టణమే ఇచ్చిన దాఖలు ఉండదా ఈ ఎమ్మెల్యే గారికి? ఒక ఇళ్ళన్న పేదలకి ఇచ్చిన దాఖలు ఉండదా ఈ ఎమ్మెల్యే గారికి? మరి ఇట్లాంటి ఎమ్మెల్యే గారు మా అరుణమ్మ గారి నుంచి మాట్లాడే అర్హత ఉందా? మరి ఆలోచన చేసి మాట్లాడాలి. అభివృద్ధి గురించి అంటే అభివృద్ధి అంటే అరుణమ్మ అంటే అభివృద్ధి అనే విధంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిన నాయకురాలు మా అరుణమ్మ గారు. మరి అదేవిధంగా విద్యాపరంగా గద్వాల తాలూకాలో ఈరోజు ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన ఘనత మా అరుణమ్మ గారు. అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చి భవనాన్ని నిర్మించి పాలిటెక్నిక్ కళాశాలని మంజూరు చేసిన ఘనత మా అరుణమ్మ గారు. అదేవిధంగా ఐటీఐ కళాశాల ఆత్కూరుగడ్డకి ఈ రోజు వరకు కూడా అరుణమ్మ గారు పూజ చేసిపోయిన తర్వాత కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో బిల్డింగ్ కట్టలేని పరిస్థితి ఈరోజు మన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మహిళల డిగ్రీ కళాశాల, మహిళలది జూనియర్ కళాశాల ఈరోజు ఈ యొక్క విద్యారంగం చూసుకుంటే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఈ యొక్క పాఠశాల అదనపు గదులు, అదేవిధంగా విద్యుదీకరణ, అదేవిధంగా వసతులు ఏర్పాటు చేసిన ఘనత అరుణమ్మ గారిదే. మరి ఆ రోజు చేసిన అభివృద్ధి తప్ప ఈ రోజు గ్రామాల్లో, మండలాల్లో
మున్సిపాలిటీలో ఈ యొక్క పాఠశాలలో కానీ కళాశాలలో కానీ అదనపు గదులు ఏమైనా కట్టించినారా ఈ యొక్క ఎమ్మెల్యే గారు? ఒక్కసారి ఎద మీద చేయి చేసుకొని ఆలోచన చేయాలి.